హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చి చేప ఫ్రై, వంకాయ ఉప్పు చేప కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చేప ఫ్రైకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ తీసుకొని మెత్తగా ముద్దలా దంచుకోవాలండి. చేపల్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేప ఫ్రైకి మసాలా రెడీ చేసుకోవాలి. 1 చెంచా కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 చెంచా గరం మసాలా, 2 చెంచాలు కార్న్‌ఫ్లోర్, కొద్దిగా ఫుడ్ కలరు, మనం ఇంత నూరు పెట్టుకున్న అల్లం ముద్ద మొత్తం ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని మసాలా పట్టించుకోవాలి. మసాలా పట్టట్లేదని ఎక్కువ వాటర్ పోసుకోకండి, ఈ క్వాంటిటీ సరిపోతుంది. చేపలకి తడి ఉంటుంది కదండి, దానికి అది సరిపోతుంది. ఇలా కలుపుకున్న ముక్కల్ని 1 గంట పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ఉప్పు చేప కూడా రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి గిన్నెతో వాటర్ తీసుకొని వాటర్ వేడెక్కాక ఉప్పు చేప ముక్కలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 5 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఇందాక వేడి నీటిలో నానబెట్టిన ఉప్పు చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా కడిగి కాగుతున్న నూనెలో వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగాక అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు కట్ చేసుకోవాలి. ఉప్పు చేప వేపిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. సాల్ట్ వాటర్లో కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి, అప్పుడు చేదు రావు. పచ్చిమిర్చి కూడా వేగాక వంకాయ ముక్కలు తీసి వేసుకోవాలి. అది కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి. వంకాయలు కూడా మగ్గాక కట్ చేసుకున్న టమాటాలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం వేసుకొని కలిపి వాటర్ పోసుకోవాలి. ఈ కూర ఉడికేలోపు చేప ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చేప ములిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలండి. 1 గంట అయితే చక్క మసాలా బాగా పట్టుంటుందండి. ఆ చేప ముక్కలు తీసుకొని వేపుకోవాలి. మధ్యలో ఒకసారి కూర కలుపుకోవాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇలా ఉడికాక కట్ చేసుకున్న కొత్తిమీర, ఇందాక వేపుకున్న ఉప్పు చేప ముక్కలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ ఉప్పు చేప ఫ్రై కూడా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.